ఆడవాళ్ళు చేయొద్దు లింగానికి అభిషేకం అని చెప్పిన దాంట్లో అంతరార్థం ఏముందో తెలుసా? మనకు హార్మోనల్స్ చేంజ్ అవుతుంటాయి. అంటే పీరియడ్ ముందర, పీరియడ్ తర్వాత ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. కరెక్ట్ ఏమ్మా, అందుకనే మనను శివార్చన చేయొద్దన్నారు తల్లి. అందులో అంతరార్థం ఇదే. ఓకే, స్త్రీలు చేయొద్దు అనడంలో పూర్వీకులు చెప్పినటువంటి భావం ఇంతే. ఏంటంటే మనకు పీరియడ్ ముందర 10 రోజులు ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ శివుడి నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంత ఎనర్జీని మన బాడీ రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండదు కాబట్టి చెప్పారు. తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా 10 రోజుల వరకు మనం వీక్గా ఉంటాం, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఉంటాం. పీరియడ్ అప్పుడు, డెలివరీ అయిన తర్వాత, మెచ్యూర్ అయినప్పుడు బాడీలో చాలా వీక్నెసెస్ ఉంటాయి. అంటే మనం డిప్రెషన్లో కూడా ఉంటాం. స్త్రీలు తప్పనిసరిగా వస్తుంది. అంటే మానసిక బలహీనులుగా ఉంటాం. డిప్రెషన్ అంటే అదేదో రోగం వచ్చి కాదు, అంటే తూతా అన్నా కూడా ఏడుపొచ్చేస్తుంటది. ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే బాగుండు అనే ఉంటుంది. నేను ఇంత కష్టపడుతున్నాను ఆహా అని పలకరిస్తే బాగుండు అనే స్థితిలో మనం ఉంటాం. అది జనరల్గా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో జరిగేటువంటి ప్రీమెనోపాజ్, ఆఫ్టర్ మెనోపాజ్ ఉంటాయి. అందుకని చెయ్యొద్దు అన్నారు, కానీ తప్పనిసరిగా చేయొచ్చు.